హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుటి కథ విచిత్ర కవలలు మూడవ భాగం. భూగృహంలో తన ముగ్గురు కుమార్తెలను దాచి సంతోషంతో ఇంటి ముఖం పట్టిన రాజు గుండెలు బాదుకుని పెద్ద పెట్టున ఏడుస్తూ మేడ చేరుకోవడం, అది చూసిన రాణి మొదలు నరికిన చెట్టులాగా నేల కూలడం జరిగిన తరువాత చుట్టూ చేరిన పరిచారికులు, దాసదాసీలు రాజును ఓదారుస్తున్నారు. మూర్ఛపోయిన రాణికి ఉపచారాలు చేస్తున్నారు. కొంతసేపటి వరకు అక్కడ చేరిన వారిలో ఎవరి ముఖాన కళాకాంతి లేదు. ఈలోగా ఆస్థాన వైద్యుడు వచ్చి రాణికి ఒక ఔషధం ఇచ్చాడు. మరికొంతసేపటికల్లా రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజుకి కాస్తంత స్థిమితం చిక్కింది. తరువాత ఆస్థాన వైద్యుడు రాజుని అడిగేసరికి ఆయన ఇలా చెప్పసాగాడు. అలవాటు చొప్పున దాసదాసీలతో సహా పిల్లలని వెంట తీసుకుని మన తోటలో షికారుకు పోయాను. ఈ 4 ఏళ్లలోనూ అమ్మాయిలు ఎన్నో గండాలు గడిచి బ్రతకటం కల్లారా చూసిన వాడినే కనుక ఎప్పటికప్పుడు ఎంతో జాగ్రత్తతో ఉండటం అవసరమైంది. అందుకని పిల్లలు ఇల్లు వదిలి బయటికి కదిలినప్పుడల్లా వాళ్ళ వెంటనే నేను ఒక 100 మంది సేవకులను వెంట పెట్టుకొని ఉండవలసి వస్తున్నది. అలాగే ఇవాళ కూడా తోటలో చుట్టూ 100 మంది సేవకులను కాపలా ఉంచి వాళ్ళ మధ్య నేను, దాసీలు, అమ్మాయిలను 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి బ్రహ్మాండమైన దుమ్ము రేగి మేము ఒక్క క్షణం కన్ను మూసాం. తిరిగి కన్ను తెరిచేటంతలో 3 రాబందులు వచ్చి నా చిట్టుతల్లుల ముగ్గురిని ఎత్తుకుపోవటం కనిపించింది అని ఇంకా ఏమో చెప్పబోతుండగా రాణి హా అంటూ విరుచుకు పడిపోయింది. తిరిగి పరిచారికలు ఉపచారాలు చేయసాగారు. కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. అప్పుడు రాజు తిరిగి ఇలా చెప్పుకుపోయాడు. ఇదంతా ఒక్క లెప్తలో జరిగిందంటే నమ్మండి. అప్పటికి గబగబా ఆ రాబందులు ఎగిరిన దిక్కుకి నేను, 100 మంది జనము, దాసీలు కూడా పరుగెత్తాము. నడక అలవాటు లేని నేను వెనుకబడ్డాను. కానీ నా పరిజనం మాత్రము శరవేగంతో ఆ రాబందులు వెళ్ళిన దిక్కుగా వెంబడించారు. అయితే మరికొంచెం సేపటికే రాబందులు కంటికి కనిపించకుండా మాయమవటంతో నిరాశ చెంది పరివారమంతా మల్లు ముఖం పట్టారు. ఇది చూసి నాకు మరి ముందుకు అడుగు పడక ఆగిపోయాను. ఇంతలో మరి ఒక గొప్ప చిత్రం జరిగింది. తిరిగి వస్తున్న నా పరివారం, ఆ 100 మంది సేవకులు, 3 దాసీలు నేను చూస్తూ ఉండగానే కొంత దూరం వచ్చి ఒక్కసారి పక్షులుగా మారి ఆ రాబందులు పోయిన దిక్కుగానే వాళ్ళు ఎగిరిపోయారు. ఇదంతా కళ్ళబడటంతో మనస్సు వికలమైపోయింది. ఇంకెన్ని కష్టాలు అనుభవించాలో, దేవుడు నన్నింకా ఈ లోకంలో ఎందుకు అట్టే పెట్టాడో అనిపించింది అని ముగించి రాజు తిరిగి దుఃఖింపసాగాడు. ఈలోగా ఈ వార్తలు చెవిని పడిన జ్యోతిష్కుడు కూడా అక్కడికి రావడం జరిగింది. జ్యోతిష్కుడిని చూస్తూనే రాణి ఆయన పాదాలపైన పడి, మీరు ఆనాడు అంత చెప్పినా కూడా పిల్లల్ని రక్షించుకోలేకపోయాం. నా చిట్టి తల్లులు నా ఎదుట లేకపోతే పోయారు. దాపరకం లేకుండా ఒక్క సంగతి చెప్పండి. కనీసం వాళ్ళు ప్రాణాలతోనైనా ఉన్నారో లేదో తెలుసుకుంటే కానీ నేను బతకను అంటూ బోరునే ఏడ్చింది. జ్యోతిష్కుడు మళ్ళీ ఒక్కసారి పిల్లల జాతకం తెప్పించి నిదానంగా పరిశీలించి చూసి ఇలా చెప్పాడు. అమ్మా, జాతకరీత్యా పిల్లలకు ఈ ఏడు ఏ విధమైన గండమూ కనపడదే. మరి ఇది ఎలా జరిగిందో నాకే బోధపడటం లేదు. పిల్లలు ఎక్కడ ఉన్నారో మాత్రం ఈ పలంగా చెప్పలేను, కానీ ఉన్న చోట మాత్రం వారు ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. అమ్మాయిలే కాదు, వారి వెంట అండగా వెళ్ళిన 100 మంది పరిచారికలు, దాసీలు కూడా సురక్షితంగానే ఉన్నారు. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఏనాటికో ఒకనాటికి తిరిగి మామూలు రూపంతో వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక దేవుని మీద భారం వేసి అటువంటి సుదినం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కంటే మనం చేయగలిగింది ఏముంది తల్లి అని ధైర్యం చెప్పాడు. రాజు ఇంతకుముందు పెద్ద పెట్టున ఏడుస్తూ రావటం, ఆ తర్వాత తన విచారానికి అనుగుణంగా అనేక విషయాలు జరిగినట్టుగానే రాణికి నచ్చ చెప్పటం అన్నీ రాజు కావాలని కల్పించినవే. తన 3 కుమార్తెలు, వాళ్లతో పాటు బయలుదేరిన 3 దాసీలు, మరో 100 మంది నౌకరులు కనిపించకుండా పోవటం చూసి రాణి తనను ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పటమ్మా అని
రాజు తీవ్రంగా ఆలోచించే ఈ నాటకం కల్పించాడు. పోనీ భూగృహంలో దాచిన సంగతి వెల్లడి చేద్దామా అంటే ఆ సంగతి తన కుమార్తెలను పొట్టన పెట్టుకోవాలని చూస్తున్న దుష్టగ్రహం చెవిని పడుతుందేమోనని అనుమానం. ఏమైతేనే లేక కలిగిన తన కుమార్తెలను రక్షించుకోవటానికని రాజు ఎంతో నేర్పుగా ఎవరికీ అనుమానం కలగకుండా ఈ విధంగా పెద్ద అబద్ధం ఆడేశాడు. రాజు ఆడిన ఈ కపట నాటకం రాణి నమ్మింది. సిబ్బందిలు అందరూ నమ్మారు. కానీ ఒకటి, తన పిల్లలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో బ్రతికే ఉన్నారు అని జ్యోతిష్కుడు చెప్పటం వల్ల రాణి కొంచెం కుదుట పడింది. ఎక్కడో అక్కడ బతికి బాగా ఉంటే అదే 10,000 అనుకొని మనసులో తృప్తి పడింది. వెంటనే సేవకులను రాజ్యంలో నలుగుమూలలకు పంపి బిడ్డలను వెతికి తెప్పించవలసిందని రాజును అదే పనిగా వేధింపజొచ్చింది. పిల్లలు భూగృహంలో ఉన్నారని తెలియదా రాజుకి? అయినా రాణి కోరిక ప్రకారం ఆమె తృప్తిపరిచేందుకు సేవకులను దేశం నలుమూలలకి పంపక తప్పింది కాదు. తక్షణమే రాజుగారి సేవకులు గుర్రాల మీద బయలుదేరి వెళ్ళారు. కానీ ప్రపంచంలో బయట మనుషులకు కనిపించే చోట ఉంటేగా ఆ పిల్లలు సేవకులకు ఆచూకీ దొరికేది. వాళ్ళు భూగృహంలో సురక్షితంగా ఉన్నారాయే. అందువల్ల బయలుదేరి వెళ్ళిన సేవకులు ఒక్కొక్కరే బిడ్డలు కనిపించలేదంటూ తిరిగి వచ్చేశారు. రోజులు గడిచిన కొద్దీ రాణికి బిడ్డల గురించి ఆరాటము బెంగ హెచ్చు అవుతూ ఉంది. రాజు మాత్రం తెలివిగా నాటకం ఆడి తన పిల్లల సంగతి ఎవరికీ ఏమాత్రం ఆచూకీ దొరకకుండా కట్టుబాట్లు చేశాను కదా అని మురిసిపోతున్నాడు. కానీ పైకి మాత్రం తాను పిల్లల గురించి బెంగపడుతున్నవాడిలాగా లోకం కోసం దుఃఖం నటిస్తూనే ఉన్నాడు. ఈలోగా రాజు ప్రతిరోజు మూడో కంటి వానికి తెలియకుండా భూగృహంలోకి వెళుతున్నాడు, వస్తున్నాడు. తన 3 బిడ్డలు సురక్షితంగా తను ఏర్పాటు చేసిన నౌకరుల అండన పెరుగుతూ ఉండటం చూసి పర్వాలేదు కదా అని నిశ్చింతగా ఉన్నాడు. ఇలా 1 వారం రోజులు గడిచినాయి. మళ్ళీ రాజుకి ఇప్పుడు మరొక పెద్ద అనుమానం పట్టుకున్నది. ఏమిటి అంటే తాను భూగృహంలోకి వెళ్ళి పిల్లలను చూసి వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకుంటే కానీ ఒక్కరోజు కూడా నిలవలేడు. కానీ మరో పురుగుకి కూడా తెలియకుండా ఇలా రోజూ దొంగతనంగా భూగృహంలోకి వెడుతూ వస్తూ ఉండటం చాలా కష్టమైన పనిగా తోచింది. ఒకనాడు కాకపోతే ఒకనాటికైనా ఈ సంగతి ఎవరికంటనో ఒకరికంట పడుతుంది. అది ఆ నోటా వెల్లడి అయి తాను ఏ దుష్టగ్రహాన్ని గురించి భయపడుతున్నాడో ఆ గ్రహానికి తెలిసిపోవచ్చు. పిల్లల జాడ తెలిసింది అంటే ఆ గ్రహం ఏదో విధంగా వాళ్ళని పొట్టన పెట్టుకుంటుంది కానీ మానదు. కనుక ఏమి చెయ్యటమా అని రాజు ఈ క్రొత్త దిగులుతో కుంగిపోసాగాడు. ఎంత ఆలోచించినా ఏమీ పాలుపోయింది కాదు. ఇలా మరి 4 రోజులు గడిచినాయి. ఒకనాడు రాజు ఆ సాయంత్రమే భూగృహంలో పిల్లల్ని చూసి కొంచెం సేపటి క్రితమే వచ్చాడు. బిడ్డలు సురక్షితంగానే ఉన్నారు. అందువల్ల రాజు తన సేనాగారంలో ఏ బెంగా లేకుండా నిశ్చింతగా నిద్రిస్తున్నాడు. మంచి నిద్రలో ఉండగా ఒక రాత్రివేళ ఎవరో వచ్చి తనని తట్టి లేపుతున్నట్లు అలికిడి అయ్యింది. కళ్ళు తెరిచి చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఎందువల్లనంటే ఆ వచ్చినది మరెవ్వరో కాదు, తన ముద్దుల కూతురు సుహాసిని. కొంతసేపటి వరకు రాజు ఇది కల అనే అనుకున్నాడు. కానీ సుహాసిని పక్కపైన కూర్చుని తండ్రిని ఎక్కి తొక్కుతూ చిలిపి చేష్టలు చేస్తూ నాన్నా నాన్నా అని పిలిచేసరికి రాజు ఎంత మాత్రమూ కల కాదు అని నిశ్చయించాడు. తన కళ్ళ ఎదుట తన చిట్టి తల్లి సుహాసిని చిన్నారి చేష్టలు చేస్తూ ఉంటే ఎలా కాదనటం, చిలక పలుకులతో తనను పిలవటం స్పష్టంగా వినబడుతూ ఉండగా ఇది కల అని ఎలా అనుకోవటం? రాజు వెంటనే లేచి తెలివి తెచ్చుకొని సుహాసిని గుండెలకి హత్తుకుంటూ, ఇదేమిటి తల్లి, ఈ అర్ధరాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? ఏరి మన దాసీలు ఏరి, పరివారం అంతా ఎక్కడా? నౌకర్లు ఏమైనారు? ఇంతమందిని విడిచిపెట్టి నీవు ఒక్కరితేవు ఎలా వచ్చావు తల్లి? చిత్రంగా ఉందే అంటూ ఒక వంక ఆశ్చర్యంతోనూ మరొక వంక చెప్పరాని ఆత్రంతోనూ 100,000 ప్రశ్నల వెంబడి ప్రశ్నలు కురిపించాడు. సుహాసిని కొంతసేపటి వరకు బదులు చెప్పలేదు. కానీ తండ్రి చెయ్యి పట్టుకొని మంచం మీద నుంచి కిందకి దిగమని సైగ చేసి తర్వాత ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పటం దగ్గరికి తీసుకువెళ్ళి, అదో ఆ బొమ్మ చూసా,
అని అడిగింది. రాజుకి ఏమీ అర్థం కాలేదు. నువ్విక్కడికి ఎలా వచ్చావు తల్లి అని అడుగుతుంటే పటం చూపిస్తావేమిటమ్మా? ఆ పటం నీకు కావాలంటావా? అలాంటివే కాదు, అంతకన్నా మంచి మంచి పటాలు ఎన్నో ఇస్తాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ముందు చెప్పు తల్లి అని రాజు మళ్ళీ బ్రతిమలాడసాగాడు. అప్పుడు సుహాసిని, అదే నాన్న, అదే ఆ పటంలోంచే వచ్చా అన్నది పాపం అమాయకంగా. పటంలోంచి ఏమిటి, రావటం ఏమిటి అని రాజు కొంతసేపు మదనపడి చివరకు పటాన్ని తొలగించి చూశాడు. పటాన్ని గోడ నుంచి తొలగించటంతో కంటపడిన దృశ్యం చూసి రాజు కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. ఎందువల్లనంటే పటం తీసివేసిన గోడలో ఒక పెద్ద ద్వారం కనిపించింది. రాజు కాసేపటికల్లా తెప్పరిల్లుకొని కూతురిని వెంటబెట్టుకుని ఆ ద్వారం వెంట లోపలికి పోయాడు. అలా పోగా పోగా అది ఒక సొరంగం అని రాజు తెలుసుకున్నాడు. అందుచేత బిడ్డను నడిపించక ఎత్తుకుని జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ సాగాడు. సొరంగంలో సగం దూరం వెళ్ళేసరికి సుహాసిని పెంచేటటువంటి దాది ఎదురు వచ్చింది. సుహాసిని గదిలో మాయం అయ్యేటప్పటికి దాది నిద్రలో ఉన్నది. కానీ మరుక్షణంలోనే మెలకువ వచ్చి చూసేసరికి పక్క మీది సుహాసిని లేకపోవటం, అందుకు తగినట్టు గోడలో అది వరకు అద్దం ఉన్న చోట ద్వారం కనిపించటం దాదీకి హడలు పుట్టించింది. ఆమె పిల్లను వెతుక్కుంటూ తనకు తెలియకుండానే ఆ సొరంగంలోకి వచ్చేసింది. పిల్లను వెంట పెట్టుకుని వస్తున్న రాజుని చూసేసరికి ఆమె ప్రాణం లేచి వచ్చింది. ముగ్గురూ కలిసి తీరా సొరంగం చివరికి వచ్చి చేరుకునేసరికి అంతకుముందు అక్కడ సుహాసిని గదిలోకి దారినిచ్చే ద్వారం కనిపించలేదు. రాజు, దాదీ కూడా హడలిపోయారు. ఒకవేళ ఈ సొరంగంలో దారి తప్పి వచ్చామా అని అనుమానం కలిగింది. రాజు వెంటనే సుహాసిని, దాదిని అక్కడే ఉండమని తాను తిరిగి సొరంగం చివరిదాకా పోయాడు. ఎంత దూరం పోయినా ఒక్కటే మార్గం కానీ 2 మార్గాలున్నట్లు కనిపించలేదు. సొరంగం పోయి పోయి మళ్ళీ రాజుగదిలోకే దారి తీసింది. అందువల్ల రాజు ఇప్పుడు మరీ భయపడసాగాడు. ఏమి చెయ్యటమా అనే ఆలోచనతో తిరిగి దాది ఉన్న చోటికి వచ్చాడు. కానీ చిత్రంలో చిత్రం, ఒక్క క్షణం క్రితం అక్కడ తాను వదిలి వెళ్ళిన దాది, కుమార్తె కూడా మాయమయ్యారు. ఇదంతా చూసి రాజుకి పిచ్చెక్కినట్లయింది. ఏమీ పాలుపోక అలా ఆ సొరంగంలోనే అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. సుహాసిని గతి, ఆమె కూడా ఉండే దాది సంగతి ఏమైందో మరొక వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.